నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ గిరిజనుల అభివృద్ధి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. దోర్నాల మండలం చెనగుడిపాడులోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్టులో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం అమలుపై జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని శాఖల వారీగా చేపట్టిన పనులు చర్యల పురోగతిపై సమీక్షించారు. గిరిజనుల అభివృద్ధి లక్ష్యంతో గిరిజనులు చెంచులు నివసిస్తున్న హ్యాబిటేషన్లలో సురక్షితమైన గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య, పోషకాహారం, రహదారి, టెలికమ్యూనికేషన్, కనెక్టివిటీ, అలాగే స్థిరమైన జీవనోపాధికి అవకాశాలతో వివిధ శాఖలకు సంబంధించిన 11 ఇండికేటర్స్ను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పీఎం జన్మన్ పథకం లక్ష్యాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని గిరిజనులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఆర్డీటీ ప్రత్యేక అధికారి కె నాగరాజు, ఐటీడీఏ పిఓ సురేష్ కుమార్, అధికారులు జగన్నాథరావు, వసుంధర, మాధురి, శ్రీనివాసరావు, శ్రీనివాస ప్రసాద్, రమేష్ బాబు, డాక్టర్ సురేష్ కుమార్, జి సుభద్ర, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. పాత ఏసీ గారు చెప్పిన 71 హ్యాబిటేషన్స్ గా వర్క్స్ ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉన్నాయి అని చెప్పారు. మండల్ వైస్ ఉందా మీ దగ్గర లిస్ట్? ఎంపీడీఓస్ ఐడియా ఉందా? దొర్నాల, వైపాలెం, ఎంపీడీఓ దొర్నాల ఒక ఐడియా ఉందా? మీరే ఇప్పుడు ఎంపీడీఓస్ అందరూ కూడా ఏం చేయాలంటే, ఇది ఎవరైతే సెన్సస్ ఉన్నారో సో వారు మీ మండల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఎన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి, సో మీకు మండల్లో డెవలప్మెంట్ అన్ని దెర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎండ్బి, మీకు ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, ఇవి అన్ని కూడా. బట్ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ రెస్పెక్ట్ టు యువర్ మండల్. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. దానికి మీరు మానిటర్ చేసుకోవాలి. కన్సర్న్ డిపార్ట్మెంట్ మీ మండల్ లెవెల్లో అధికారి ఎవరు ఉన్నారో వారితో కోఆర్డినేట్ చేసుకుని వారికి కావాల్సిన ముందు డేటా అనేది మీ దగ్గర కన్సాలిడేటెడ్ డేటా అనేది ఉండాలి. ఇక్కడ డేటాలో ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అనేది రాకూడదు. ఇది పిఓ అయితే వారు చూస్తారు, నాకు లేదు, నా పరిధిలో లేదు, నాకు ఐడియా. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో ముఖ్యంగా నరేగా వర్క్స్, ఇక్కడ జరుగుతున్న డీసిల్టేషన్ పని, అదేవిధంగా ఇప్పుడు నరేగాలో కన్వర్జెన్స్లో డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ఇప్పుడు చేస్తున్నాము ఆ వర్క్స్. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు దొర్నాల మండలం అయితే ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ విలేజెస్ ఉన్నాయి. అక్కడ ఉన్న డ్రైడ్ బోర్వెల్స్ అక్కడ కూడా రీఛార్జ్ స్ట్రక్చర్ అనేది చేస్తున్నాము. సో అవి అన్నీ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు దొర్నాల మండల్లో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ పనిలో నరేగా ప్లస్ జేజేఎంలో కన్వర్జెన్స్ మోడ్లో మనము టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ సిహెచ్సి దొర్నాల విజిట్ చేయడం కూడా జరిగింది. సో అక్కడ సిహెచ్సిలో అయితే కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అక్కడ స్టాఫ్స్ సరిగా రావట్లేదని. అదేవిధంగా అక్కడ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అది కూడా చూడడం జరిగింది. ఇప్పుడు పిఎం జన్మాన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. డిఫరెంట్ ఐఈసీ క్యాంపెయిన్స్ కూడా మనము ఇక్కడ ఈ ఏరియాలో పెట్టడం జరుగుతుంది. దానికి కూడా ఇప్పుడు ఇక్కడ హెచ్ఓడీస్, అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్, తర్వాత ఇక్కడ ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్తో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి ఒక 11 ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ 11 ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఉన్న చెంచు ఏరియాస్ హ్యాబిటేషన్స్ మనకి 89 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఆ 89 హ్యాబిటేషన్స్ కూడా వారికి కావాల్సిన హౌసెస్, తర్వాత అక్కడ రూరల్ రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, వాటర్, స్కూల్స్, హాస్టల్స్, అవి అన్ని ఫెసిలిటీస్ కూడా సాచురేషన్ మోడ్లో ఇవ్వడానికి మనకు టార్గెట్ ఉంది. దానికి కూడా ఇప్పుడు ఎంతవరకు ప్రోగ్రెస్ చేశామనేది రివ్యూ చేయడం జరిగింది. వారికి కన్సర్న్డ్ హెచ్ఓడీస్ కూడా ఇంకా వర్క్స్ అన్ని కూడా వేగవంతం చేయడానికి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు అన్ని మంచి రోజులే రానున్నాయని, ప్రజలందరూ శాంతి సౌఖ్యాలతో జీవించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఒంగోలు గాంధీ రోడ్లోని ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన మాగుంట, దామచర్లను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఇరువురికి ఘన స్వాగతం పలికారు.
ఎన్నో ఏళ్లుగా ఆర్యవైశ్య కుటుంబాలను తమ కుటుంబంతో ఎంతో అన్యోన్యతతో మెలుగుతున్నాయని ఎంపీ మాగుంట అన్నారు. ఇదే ఆప్యాయత తన కుమారుడు రాఘవరెడ్డికి కూడా అందించాలని కోరారు. తమ కుటుంబానికి మీ అండదండలు ఎప్పుడూ ఉండాలని, అలాగే ఏ సమస్య వచ్చినా తాను దగ్గర ఉండి పరిష్కరిస్తానని అన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యాపారస్తులు నరకాన్ని చవిచూశారని, ఇక నుండి అన్ని మంచి రోజులే వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని దత్తప్రసాద్ నిర్వహించారు. వచ్చిన అతిథులందరికీ ఘన సత్కారం చేశారు. కార్యక్రమంలో గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ పేర్ల రమేష్, ట్రెజరర్ బొమ్మిశెట్టి శంకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లిపల్లి సురేష్, రామకృష్ణ, గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ యూత్ సభ్యులు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసీరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, సింగరాజు రాంబాబు, కామెపల్లి శ్రీనివాసరావు, టీవీ శ్రీరామ్మూర్తి, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, కండే శ్రీను, కొఠారు నాగేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సార్ దాని మీద స్పెషల్ మీకు చెప్పాలి సార్. ఏముందో దగ్గర కావాలనుకుంటాను కాబట్టి నేను యోగా విన్నపం ఇంకొక 5 మన యువకులు ఆయన వయసు ఐదుగురు సుబ్బారావు గారు, కుప్పలం సురేష్ గారు చెప్పారు. వెయిట్ చేస్తారు, యూత్ అంతా వెయిట్ చేస్తారు. వారికి స్వాగతం. నమః గోవిందాయ నమః, విష్ణువే నమః, మదోక్షయాయ నమః, నారసింహానసేభ్యః ఊర్ధ్వం జగా జయ బోలో గణేశ్వర అదేవిధంగా మా అసోసియేషన్కి కళ్యాణ మండపానికి అసోసియేట్ కళ్యాణ మండపానికి ఇంకొక అదేవిధంగా గారు వచ్చి సురేష్ భాయ్ మీరు చాలా సంతోషం ఉంది. గాంధీ రోడ్ లో గోల్డ్ మర్చెంట్స్ వారి వ్యాపారాలు కూడా బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటాను. ఇది ఇటువంటి సంతోషమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా. ఈ రోజు నేను కొంచెం హడావిడి చేసి మిమ్మల్ని అందరినీ కూడా, అంటే ఎమ్మెల్యే గారు మేమిద్దరం కూడా కలిసి రావాలనేది ప్రోగ్రాం అనేది. వారు కొంచెం ఆలస్యం నాకు మళ్ళీ నెల్లూరులో వేరే ప్రోగ్రాం ఉన్నందువల్ల కొంత హడావిడి చేసినందుకు అందరినీ కూడా నన్ను మనీష్ అని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఆ భగవంతుడు ఎప్పుడు కూడా చల్లగా చూస్తున్నాడు. చూడాలని కూడా గాంధీ రోడ్ లో వ్యాపారాలు కూడా ఇంకా బాగుండాలి. యంగ్స్టర్స్ పూర్తిగా పెద్దవాడు వయసు అయిపోతున్నది, అదేవిధంగా నాకు కూడా వయసు అయిపోతుంది అనుకోండి. మామూలుగా ఎప్పుడైనా కూడా బాగుండే కుటుంబం అంటే వచ్చి సంతోషంగా ఎన్నికల సమయంలో మీరు చూపించిన ఆనందమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము. మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు మేమందరం కూడా ఒక ఆలోచన చేసి ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా మనం నిర్మాణం చేసేదాని కొరకు స్థల సమీకరణ అనేది కూడా చాలా వరకు ముందుకెళ్ళాము. అన్ని విధాలుగా కూడా దాన్ని హంగులతో కూడా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొచ్చే బాధ్యత సోదరులు జనార్దన్ రెడ్డి గారిది. మామూలు మార్కోడు ఉందని కూడా చెప్పుకుంటున్నాను. నేను నగరాన్ని మంచి హంగులతో కూడా తీర్చిదిద్దుతామని గౌరవ శాసనసభ్యులు గారు మేము కూడా మీకు కూడా ఆ వినాయక స్వామి ముందు కూడా వారికి కూడా వినపం కూడా చేసుకుంటూ అడ్డంకులు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ స్వామాన్ని మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ మాకుంటుకుంటాము. ప్రతి ఏటా కూడా సంవత్సరం వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా ఎవరైతే గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్ అసోసియేషన్స్ ఉన్నారో అందరం కూడా కలిసి ఇక్కడ గాంధీ రోడ్లో పెట్టుకోవడం, అదేవిధంగా పార్టీలో ఉండే ముఖ్యులందరూ కూడా పిలవడం, వాళ్ళను కూడా సన్మానించుకోవడం ఒక మంచి సాంప్రదాయమైన పద్ధతి. ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళను కూడా గౌరవించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం, అందరూ కూడా కలిసి ఒక దగ్గర ఉండడం చాలా సంతోషమైన విషయం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. మీకు దీంట్లో ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మీ అందరూ కూడా తెలియజేసేది, ఆ వినాయకుడు సందర్భంగా
ఆ దైవ ఆశీస్సులతోటి అందరూ కూడా వ్యాపారంలో ముందుండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. మీరు చేసే ఏ వృత్తి అయినా కూడా ముందుకు జరగాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ వ్యాపారం మీరు ప్రశాంతంగా చేసుకోండి. మీ జోలికి ఎవరు కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ మీ జోలికి రాకుండా చూసే బాధ్యత కూడా మీరు చేసే కార్యక్రమాలు కరెక్ట్గా చేసుకుంటా మీ వ్యాపారాలు కూడా కరెక్ట్గా చేసుకొని 10 మందికి ఉపయోగపడేటట్టుగా సొసైటీలో చేసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీకు ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా నాకు తెలియపరచండి. ఏ అవసరమైనా సరే దాన్ని నా వంతు నేను తప్పకుండా నేను చేసేదాన్ని. సీతమ్మను అపహరించిన రావణుడి లంకకు వారధి నిర్మించేందుకు వానరులతో పాటు ఉడతలు కూడా సహాయం చేశాయని పురాణాల్లో విన్నాం. అటువంటిదే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఇటీవల విజయవాడ వరదల్లో చిక్కుకొని అక్కడి ప్రజలు ఎంతో విలవిల్లాడుతున్నారో చూస్తున్నాం. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు ఎంతోమంది మానవతామూర్తులు, వందలాదిగా స్వచ్ఛంద సంస్థలు తమకు తోచినంత సహాయం చేస్తున్నారు. కొంతమంది చిన్నారులు తాము దాచుకున్న కిడ్నీ బ్యాంకులోని డబ్బులను సైతం వరద బాధితుల కోసం అందజేస్తున్నారంటే వారి ఔదార్యం ఎంత గొప్పదో. ఈ నేపథ్యంలో ఒంగోలు సెయింట్ జేవియర్స్ విద్యార్థులు తమ స్థాయికి మించి దాదాపు 1,10,000 రూపాయలను వసూలు చేసి సెయింట్ జేవియర్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ జైశీల ఆధ్వర్యంలో ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబుకు అందజేశారు. చిన్నారుల ఔదార్యాన్ని ఎంఈఓ కిషోర్ బాబు అభినందించారు. చిన్నతనం నుండే సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, సాటి వారికి సేవ చేసే గుణాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. సెయింట్ జేవియర్స్ హైస్కూల్ విద్యార్థులు అన్ని స్కూళ్లకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. పిల్లల సమక్షంలో మీరు సెంటర్లోకి రండి సార్. రీసెంట్గా వచ్చినటువంటి వరదల ఎఫెక్ట్ వల్ల విజయవాడ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో అతలాకుతలం అవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు కలెక్టర్ గారి యొక్క ఇనిషియేషన్ తోటి విద్యాశాఖలో ఫండ్ కలెక్షన్ అనేది చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సెయింట్ జేవియర్స్ హై స్కూలు విద్యార్థులు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పిల్లలందరూ కలిపి వాళ్ళ యొక్క పాకెట్ మనీని కొంత అమౌంట్ కలెక్ట్ చేసి 1,10,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. సో మంచి కార్యక్రమం ఇది. దీనివల్ల అందరూ కూడా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేసేటటువంటి ఒక మంచి మెసేజ్ విద్యార్థులు పిల్లల సొసైటీకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ మొత్తాన్ని కూడా డీడీ రూపంలో గౌరవ కలెక్టర్ గారికి చేర్చడం జరుగుతుంది. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మా ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా వారికి తోచినటువంటి డొనేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మిగతా పాఠశాలందరూ కూడా వీళ్ళని స్ఫూర్తి తీసుకొని ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు ఇవ్వవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు అశోక్. నేను సెయింట్ జేవియర్స్ స్కూల్లో ఎస్పీఎల్గా ఉన్నాను. మా సిస్టర్, మా టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ ఫండ్ కలెక్ట్ చేయడానికి. మా సుభాష్ని టీచర్, జయశీల సిస్టర్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు మమ్మల్ని గ్రూప్స్గా విభజించి ఏ కాలనీల్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర మేము కూడా కలెక్ట్ చేశాము. మా పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మా స్కూల్లో చాలామంది వాళ్ళ పాకెట్ మనీని డొనేట్ చేశారు. థ్యాంక్ యూ. మేమందరం కలిసి 1,10,000 రూపాయలు కలెక్ట్ చేశాం. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పలు ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలు రాజాపానగల్ రోడ్డులో తూము సుబ్బారావు, తూము రాజేషుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణపతి విగ్రహాన్ని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాగుంటకు నిర్వాహకులు సన్మానం చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లం సత్యనారాయణ, అయినాబతిన ఘనశ్యాం, కండే శ్రీను, రంగసాయి, ఆత్మకూరి బ్రహ్మయ్య, గోళ్ల వెంకటేశ్వర్లు, కొటారి నాగేశ్వరరావు, గుర్రాల రాజవిమల్ తదితరులు పాల్గొన్నారు. అతిథులకు నిర్వాహకులు ప్రసాదాలు అందజేశారు.
బులెటిన్లో స్వల్ప విరామం. గత ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్వీర్యమైందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజలు సుఖంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ నూతన బస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. అద్దంకి ఆర్టీసీ డిపోలో నూతనంగా 2 ఆర్టీసీ బస్సులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఇప్పుడు 12 వస్తున్నాయి. అది కాక మళ్ళీ ఇంకొక 5 అడిగాను 10 అడిగాను 10 అడిగాను. మరో 10 బస్సులు ఇవ్వనున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల కాలంలో రాష్ట్రం మొత్తం మీద 1500 బస్సులు రావడం జరిగిందని, అన్ని గ్రామాల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని, రాబోయే రోజుల్లో ఆర్టీసీ బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏసీ బస్సులు ఏమైనా ఒక బెంగళూరు కోటి, హైదరాబాద్ కోటి ఇప్పుడే అడిగారు. వాటిని కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో చేస్తాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోకి ఇంకా బస్సు రూట్లలో ఆర్టీసీ సేవలు అందించాలని జనం కోరుతున్నారు. వాటికి సంబంధించి మరో 10 బస్సులు అడిగాము. అవి తొందరలోనే వస్తాయి. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మంత్రులు కానీ అందరూ కూడా అన్ని చోట్ల బస్సులు, కొత్త బస్సులు 13 లక్షల కిలోమీటర్లు దాటినన్ని కూడా కొత్త బస్సులు వేయాలని, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సర్వీసులు కానీ, అదే కనుక ఇక్కడి నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ కొత్త సర్వీసులు అడుగుతూ ఉన్నారు. ఏసీ బస్సులు అడుగుతున్నారు. రకరకాలుగా రిక్వెస్ట్ వస్తున్నాయి. వాటిని అన్నింటినీ కూడా చూసుకొని ఒకదాని తర్వాత ఒకటి ముందుకెళ్తాం. సరే, వరదకు సంబంధించి ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 పడవలు ఇరిగిపోయినాయి కదా, వాటిని ఎప్పుడు తీస్తారు, ఏంటి అసలు చేస్తున్నారు కదా? గడిచిన 10 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఇల్లు వాకిలు వదిలేసి వచ్చి కలెక్టర్ ఆఫీస్లోనే కూర్చొని పనిచేస్తూ ఉన్నారు. అది కుట్రపురంలో కూడా జరిగిందని చెప్పి కొన్ని అనుమానాలు ఉండే వాటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గడిచిన 10 రోజుల్లో అన్నీ కూడా ప్రజలందరూ కూడా స్టేబుల్ పొజిషన్, ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చే విధంగా పనిచేశారు. దాని ద్వారా ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కష్టపడి బాగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి మంచి భవిష్యత్తును పొందాలని కలెక్టర్ తమీం అన్సారియా విద్యార్థులకు ఉద్బోధించారు. పెద్దదోర్నాల్లోని జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆవరణలో నిర్మించిన ఇంకుడు కుంతలను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. కళాశాల ఆవరణలోనే ఇంటర్మీడియట్, డిగ్రీ క్లాసులు నిర్వహిస్తున్నామని, కళాశాలలో అదనపు గదులు అవసరమని ప్రిన్సిపాల్ సావిత్రి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అదనపు గదుల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్కు కలెక్టర్ సూచించారు. దోర్నాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు, ఓపీ, ఐపీ బ్లాకులు, ఎమర్జెన్సీ వార్డులతో పాటు పలు విభాగాలను పరిశీలించారు. ఏపీఎంఎస్ఐడిసి కల్పించే సదుపాయాలు, అలాగే మెరుగైన సిబ్బంది సంఖ్య తదితర వివరాలను సంబంధిత ఆసుపత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న రోగులతో వైద్య సదుపాయాలపై, వైద్యులు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వైద్య సేవలు అందించడంలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీద్ వెంకట త్రినాగ్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, తహసీల్దార్ శాంతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉంచండి అటు ఉంచండి. దీనివల్ల గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. చుట్టుపక్కల ప్లాంటేషన్ వస్తాయి. టీచర్స్ దగ్గర అయితే ఒంగోలు 26వ డివిజన్ ద్వారకా నగర్లో ఏర్పాటు చేసిన భారీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతిని దర్శించుకున్న మాగుంటకు కార్పొరేటర్ తిప్పరమల్లి రవితేజ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం చేశారు. భగవంతుని దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలని ఎంపీ ఆకాంక్షించారు. నిర్వహణ కమిటీ సభ్యులు ఆవుల రేవంతకృష్ణ, ఆవుల శ్రీనివాసరావు, గోలేటి దినేష్, తిప్పర్ల సుధీర్, ఆవుల మణి, బోండా శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామ్మా రండి, ఫాస్ట్గా రండి. ద్వారకా నగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారి నేతృత్వంలో కార్పొరేటర్ గారు కిట్టు గారు వారు వారి మిత్రబృందం చాలా చక్కగా వినాయక స్వామిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి చాలా చక్కగా ఇక్కడ ఉత్సవ కార్యక్రమాలు కూడా అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరూ కూడా చాలామంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఈరోజు కార్పొరేటర్ గారు కిట్టు గారు వారి మిత్రబృందం అందరూ ద్వారకా నగర్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు కూడా వినాయక స్వామి వారందరికీ కూడా ప్రసాదించాలని, అష్ట ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా ప్రార్థిస్తూ జై బోలో గణేష్ మహారాజ్. శ్రీ ద్వారకా నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి మహోత్సవానికి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది. వారు మా కమిటీకి మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలకి వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసి వారి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. Hare
अभिनय रूपं नेत्रं रससारांशं कलयितैलास्यं पञ्चमवेदम् आनन्दमे अन्तिरनादम् अन्ते शिवनाट्यम् సర్దిపోయిపోకుండా నీకు నాకు సరి సగం పెట్టుకుంటా నా మనసులోని ముట్టడంతా చెప్పుకుంటా నీ పేరు పచ్చబొట్టు తెచ్చుకుంటా నువ్వేను పెరుగంటూ చూపించుకుంటా నీ పేరు పచ్చబొట్టు తెచ్చుకుంటా నువ్వేను పెరుగంటూ చూపించుకుంటా మొత్తం మాప చూసుకుంటూ నీ ఎంత నేనంత పండెక్కి వస్తావా బావా నీ బావనైపోతానే బావా ఎట్లా పండెక్కి వస్తావా బావా నన్ను పర్యావరణాన్ని పరిరక్షించే దానిలో భాగంగా మట్టి వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి 5 రోజులు పూజించడం జరిగిందని విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ వీరాంజనేయులు అన్నారు. నగరంలోని కర్నూలు రోడ్ వెంగయ్య బట్టి కాలనీలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహానికి నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. పర్యావరణాన్ని రక్షించేందుకు స్థానికులందరితో చర్చించుకుని గుంటూరు నుంచి మట్టి విగ్రహాన్ని తీసుకువచ్చి నెలకొల్పడం జరిగిందని అన్నారు. విగ్రహాన్ని చెరువులకు సముద్రానికి తీసుకువెళ్లి నిమజ్జనం చేసేదానికంటే స్థానికంగా ఏర్పాటు చేసిన దగ్గరే పసుపు నీళ్లతో ముత్తైదువులతో అక్కడి నిమజ్జనం చేయించి ఆ మట్టిని తమ ఇళ్లలోని పూల మొక్కలకు తులసి కుండీల్లో పెట్టుకునే విధంగా చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు వినాయక చవితి జరుపుకునే సందర్భంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పర్యావరణం పరిరక్షించుకుంటే దేశం రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. అవి వాతావరణ కాలుష్యానికి కారణాలు అవుతున్నాయి. వాటిని తీసుకెళ్లి మనం సముద్రాల్లో జలాశయాలలో నింపితే జలచరాలు కూడా చనిపోయే పరిస్థితులు చూస్తున్నాం. అందువల్ల మట్టి విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి మా ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న అందరినీ తోటి చర్చించి వాళ్ళందరినీ ఆమోదింపజేసి గుంటూరు నుంచి 6 అడుగుల వినాయక స్వామి విగ్రహాన్ని 20,000 రూపాయలతోటి అలాగే బడుగుతోటి 25,000 రూపాయల ఖర్చుతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 5 రోజులు సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈ రోజున నిమజ్జనం కూడా తీసుకెళ్లి ఏ జలాశయంలోనో దాన్ని నిమజ్జనం చేయడం కాకుండా పవిత్రంగా ఇక్కడనే పసుపు నీళ్లతోటి చుట్టుపక్కల అన్ని ఇళ్ల నుంచి కూడా ప్రతి ఇంటి నుంచి ఒక బిందె నీళ్లు పసుపు కలిపిన నీళ్లు తీసుకొచ్చేసి స్వామివారి మీద చిలకరిస్తూ విగ్రహాన్ని కరిగించే ప్రయత్నం చేస్తున్నాము. మరి దీనివల్ల ఏంటంటే పర్యావరణానికి ఇబ్బంది లేకపోవడము, రెండోది స్వామివారిని పూజించిన ఆ పవిత్రమైన మట్టిని కూడా తీసుకెళ్లి ఇళ్లలో ఉపయోగించుకోవడానికి పూల మొక్కల్లోనూ లేదా తులసికొండ కోటల్లో ఉపయోగించుకోవచ్చు. అందువల్ల సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నట్లుగా అవుతుంది. మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా రాబోయే వినాయక చవితి కార్యక్రమాల్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒంగోలు నగరంలోని 25వ డివిజన్ గాంధీ రోడ్లో గల స్వర్ణకారుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష విగ్రహాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణకారులకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా సంఘ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోకల నాగేశ్వరరావు, తిరునల్వేలి కన్నయ్య, గొలగాని సుబ్బారావు, ఎస్కే మదార్, పులివర్తి అజయ్, ఆకుల శ్రీనివాసరావు, పిఎస్ బాబు, పోకల కోటయ్య, తాత ప్రసాద్, పేర్ల రమేష్, కొల్లిపల్లి సురేష్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పైన పడకుండా తీపించుకోండి, అయిపోతుంది. ఎదకు వచ్చి తీసుకుంటే అందరూ అజయ్ ఇటు ఇటు వెనక్కి
స్వర్ణకారులందరూ కూడా ఎంతో కష్టపడి వారి వృత్తిలో వాడు చేయగలిగినన్నీ కూడా కార్యక్రమాలను కూడా చేస్తూ వినాయక చవితి అనేది పెద్ద పండుగ కూడా వారు చేస్తున్న బట్టి వారికి మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుతున్నాను. ఆ వినాయక స్వామి వారందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా వారి అందరికీ ఆ కుటుంబాలందరికీ కూడా వారిని ఆశీర్వదించమని కూడా మాగుంట కుటుంబం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఒంగోలు కొనిజేడు బస్టాండ్లోని గణపతి సర్కార్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. అర్చక స్వాములు మాగుంటకు ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. నమస్కారం. మాగుంట కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఒంగోలు ప్రజలు గుర్తుంచుకొని ఆశీర్వదిస్తున్నారని మాగుంట పేర్కొన్నారు. ఎంతో వ్యయ ప్రయాసాల కొర్చి హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన విగ్రహం ఆకర్షణీయంగా ఉందని, భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న దండే అనిల్ భాషాలను ఎంపీ అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లం సత్యనారాయణ, అయినాబతిని ఘనశ్యాం, కండే శ్రీను, కుప్ప రంగసాయి, ఆత్మకూరి బ్రహ్మయ్య, గోళ్ల వెంకటేశ్వర్లు, కొటారు నాగేశ్వరరావు, గుర్రాల రాజు విమల్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు అనేది ఒంగోలు నగరంలో ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. అందులో భాగంగా కొంజేడు బస్ స్టాండ్ సెంటర్లో దండే అనిల్ గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా చక్కగా వినాయకుడిని చూస్తే ఎంత అందంగా ఉన్నాడన్న అంటే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేయించి చాలా పెద్ద వినాయకుడు. ఒంగోలులో ఉన్న ప్రాంతంలో ఉన్న అందరు వినాయకుల్లో కూడా ఇది పెద్ద విగ్రహం. ఇది అంటే కమిట్మెంట్. వినాయక చవితి అంటే సంవత్సరం చేసే పండుగ ఇది. ఇంటిల్లపాది కూడా సంతోషంగా గడపాలని వినాయక స్వామితో కూడా ప్రతిరోజు ప్రతి సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అన్నప్రసాదాలు కూడా ఇచ్చుకుంటూ కార్యక్రమాలన్నీ కూడా రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుపుకోవడం అనే సంతోషం. అది ప్రత్యేకంగా దండే అనిల్ గారి వారి మిత్ర బృందాన్ని అందరూ కూడా అభినందిస్తూ నేను ఈరోజు ఆ వినాయక స్వామి వారందరి కుటుంబాలకు కూడా ఆరోగ్యాలు కూడా ప్రసాదించాలని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ సెలవు. స్నేహ సేవికా సమితి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం 7 లక్షల రూపాయల నగదును అందించడం అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని మౌర్య ఇన్ హాల్లో స్నేహ సేవికా సమితి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం వసూలు చేసిన నగదును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలతలకు అందజేశారు. ఎక్కడో ఏదో ప్రాంతంలో నష్టం జరిగిందని ఆలోచించకుండా దాతృత్వంతో ముందుకు వచ్చిన స్నేహ సేవికా సమితి సభ్యులు తమ వంతు సహకారాన్ని అందించారని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర నలుమూల నుండి ఎంతోమంది దాతల సహాయార్థం అందించడం జరిగిందని అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య రంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు నామినేని మోహన్ రావు, డాక్టర్ కమల, టీడీపీ నాయకులు బండారు మదన్, ముస్లిం మైనారిటీ నాయకులు గౌస్ బాబు, ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, డాక్టర్ చంద్రశేఖర్, కార్పొరేటర్లు, స్నేహ సేవికా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో విలువలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ముందుకు రండి. ఏదో పక్క ఊళ్ళో జరిగింది, మనకి సంబంధం లేదు, మన బజారు బాగుంది, మన ఒంగోలు బాగుంది, మనకి నీళ్ళు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి అనేది అనుకోకుండా ఎక్కడ జరిగినా కూడా మన తెలుగు వాళ్ళకి మనకి ఇబ్బందులు జరిగినప్పుడు అందరూ కూడా
అలాగే ఈసారి ఏంటంటే ఈ న్యాచురల్ కెలామిటీ డిజాస్టర్ చూస్తున్నాం కదా ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అంటే వరద బాధితులకి మన దామచల జనార్దన్ సార్ తరఫు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి మా తరఫు నుంచి ఒక 5 lakhs హెల్ప్ ఇచ్చామండి. అంటే ఇది మేము చెప్పడం ఏంటంటే దీనివల్ల ఇంకో నలుగురు ఎవరన్నా చూసి మమ్మల్ని ఎవరన్నా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా సహాయం ఎంతో కొంత ఎంత చేత అయితే అంత సహాయం చేయగలుగుతారని మేము వాళ్ళ మీటింగ్ పెట్టాం కానండి మేము ఏదో ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి ఫోటోషూట్లకి అయితే కాదండి ఇది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రి అనక పగలనక ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నారు, టెక్నాలజీ ఎలా వాడుతున్నారో చూస్తున్నారు, ఇంటికి వెళ్ళటం లేదు, కలెక్టరేట్ ఆఫీస్లోనే పడుకొని ఆయన మొత్తం ఎలా స్ట్రీమ్లైన్ చేశారో అలాగే దామచల జనార్దన్ రావు సార్ కూడా ఈ వారం నుంచి అక్కడే ఉండి ఆయనకి చేతైనంత సహాయం మానిటరీ అయితే అవనండి, మెటీరియల్ పర్పస్ అయితే అవనండి, రిస్క్ అసెస్మెంట్ కానీ నష్టపరిహారం కానీ అన్నీ చూస్తున్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఇవాళ ఈ ప్రోగ్రాం చేపడటం జరిగిందండి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి చేతైనంత సహాయం ముందుకు వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు బస్టాండ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన గణేశుని ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలంపాట నిర్వహించారు. లడ్డు వేలంపాటలో పెద్ద లడ్డును రమావత్ చిరంజీవి 50,000కు చేజిక్కించుకోగా రెండవ చిన్న లడ్డును రాజా అనే భక్తుడు 8,116 రూపాయలకు చేజిక్కించుకున్నారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్, తిరుపతయ్య, తోటకూర గోపి, చిరంజీవి, శ్రీకాంత్, సాయి, నాని, గోలి సతీష్, జక్కా వెంకటేష్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. వేలంపాట అనంతరం మేళతాళాలతో గణనాథుడు నిమజ్జనానికి కొత్తపట్నం సముద్ర తీరానికి బయలుదేరి వెళ్ళాడు. ఈయన ప్రధానం, ఆయన కంటే కూడా ఈయన ప్రధానం. గణేష్ మహారాజ్ కి ఈరోజు విశేషం ఏంటంటే 50,116లకు స్వామివారి యొక్క లడ్డు వేలంపాట జరిగినది. తీసుకున్న వారు రమావతి చిరంజీవి గారు. ఈ స్వామివారు 50,116లతో లడ్డు గెలుచుకున్నారు. ఇంకొక లడ్డు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉన్న లడ్డు 10,116లకు రాజా స్వామివారు తీసుకున్నారు. ఈ యొక్క కమిటీ వారు నిత్యార్చనలు చేయించుకొని ఆయుర ఆరోగ్యాలతో భోగ భాగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి 5 రోజులు నిత్యార్చనలు జరుపుకుంటూ చాలా శుద్ధితో మరియు నియమ నిబంధనలతో పూజలు చేసుకుంటూ ఉన్నారు. కావున ఈ యొక్క గణపతి లక్ష్మీ గణపతి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు బస్ స్టాండ్ వినాయకుడి గుడి దగ్గర బొమ్మ పెట్టాము. ఇవాళ 5 రోజులు గడిచింది. 6వ రోజు నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము. లడ్డు 50,116కి పాడుకున్నారు. జై బోలో గణేష్ మహారాజ్. 5 రోజులు కూడా చాలా వేలాది మందిగా భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలానే ఇవాళ 6వ రోజు 5 నిద్రలు చేసి స్వామివారి నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. దాని కారణంగా ఈరోజు చిరంజీవి అనే అబ్బాయి 50,116 రూపాయలకి స్వామివారి యొక్క లడ్డుని ప్రసాదంగా పుంజుకున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. బోలో గణేష్ మహారాజ్కి. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకు సహాయార్థంగా సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ తెలిపారు. ఒంగోలులోని మాదాల నారాయణస్వామి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విజయవాడలోని
దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని అన్నారు. మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం భావించి విరాళాల రూపంలో నిత్యావసర వస్తువులు సేకరించి వారికి అందజేసినట్టు తెలిపారు. ఎందుకు వస్తున్నారు బండ్ల మీద టయానికి ఆగేస్తాడు ఆటో ఇప్పటికే అనేక మంది విరాళ రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఇస్తున్నారని, తమ సంఘం తరపున నేరుగా వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు పద్మ తెలిపారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ విష్ణు మాట్లాడుతూ విజయవాడలో వరదలు రావడానికి కారణం ప్రస్తుత ప్రభుత్వాలే కారణమని, బుడమేరు నది చుట్టూ అక్రమ కట్టడాలు కట్టడం వలన కాలువ పూడిపోయిందని, తద్వారా ఆ వరద నీరంతా కాలనీలోకి వచ్చి వందల మంది ప్రాణాలు, లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయిన మృతులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఇళ్లు కూలిపోయిన వారికి సొంత ఇళ్లు కట్టించాలని, సర్వం కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఇతోధికంగా ఆదుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది. మహిళా సంఘం జిల్లా నాయకులు ఎన్ వేణి, సిహెచ్ పద్మ, అమ్మాజీ, శ్రావణి, మణి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచే విజయవాడ మొత్తాన్ని కూడా వరద నీరు ముంచేసింది. ఆ సింగనగర్ ఏరియానే మునిగిపోయింది అని అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 25 కాలనీలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. 9 అడుగుల నుంచి 12 అడుగుల దాకా కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితిని కూడా మేము 5-6 తేదీల్లో వెళ్ళి చూసినప్పుడు గమనించాం. అక్కడికి మేము వెళ్ళినప్పుడు కూడా 4 అడుగుల లోతును ఇంకా నీరు ఉన్నటువంటి పరిస్థితి. రాత్రి కూడా వెళ్ళి చూసి వచ్చాము. వచ్చిన నీళ్లు పోయాయి కానీ ఆ మురికి వాసన, ఆ కాలువల నిండా చెత్త చెదారం పడి వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళన్నీ కూడా మునక గురయ్యి పరుపులు, వాళ్ళ బట్టలు కట్టుకునే ఒంటి మీద బట్టలు తప్ప సర్వాన్ని వాళ్ళు కోల్పోయారు. సుమారు 5 లక్షల దాకా మా అప్రోచ్ అయితే మా స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు, మా పాఠకులు, మాతృక పాఠకులుగా ఉన్నటువంటి వాళ్ళు, అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది కూడా దాతలు మాకు సహాయం చేశారు. ఈ 5 లక్షల్ని మేము 350 కిట్లు కొన్నాము. ఒక్కొక్క కిట్టుకు వచ్చేసి 25 రకాల వస్తువులు, అంటే ఒక 10 నుంచి 12 రోజులు సరిపడా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో బియ్యం కాడ నుంచి ఉప్పు, పప్పులు, కందిపప్పు, నూనె, వాళ్ళు వాడుకునేటటువంటి సబ్బుల దగ్గర నుంచి అంట్లు తోముకునేటటువంటి సోప్ దగ్గర నుంచి పేస్టు, దువ్వెనతో సహా మొత్తము 25 వస్తువుల్ని మేము ఇవ్వటం అనేది జరిగింది. అవన్నీ కూడా మేము వెళ్ళి అక్కడ 350 కుటుంబాలకి రాత్రి స్లిప్పులు కూడా ఇచ్చి వచ్చాము. అవన్నీ వాళ్ళకి ఇవ్వటానికే మేము సన్నద్ధమవుతా ఉన్నాం, అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ పట్టణం ఈ విధంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం. పార్టీలు, రాజకీయ పార్టీలు, అట్లాగే అధికారంలో ఉండే పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ చెప్పుకొని పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నష్టపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ రూపంలో అందజేస్తారనేది ఇప్పటివరకు ఎవరూ చెప్పట్లా, ఏ పార్టీ చెప్పట్లా, ఇటు జగన్ పార్టీ కానీ లేదా టీడీపీ పార్టీ కానీ ఎవరూ చెప్పట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజలకి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది, ఆ ప్రజలను ఆదుకోవాల్సి ఉంది. కూలిపోయిన ఇళ్ళు లేదా వాహనాలు కోల్పోయిన వాళ్ళు, కుటుంబంలో వ్యక్తులు చనిపోయిన వాళ్ళు దాదాపు 60-70 మంది చనిపోయారనేది కూడా వార్తలు వింటా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిందిగా మా ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే అది వాళ్ళ పాపం. పదే నువ్వు మోసపోతుంటే అది ఖచ్చితంగా నీ లోపం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.